కార్స్ అంటే కొందరికి పిచ్చి, డబ్బున్న వాళ్లకు స్టేటస్ సింబల్. ఎవరి స్థాయిలో వారు తమ స్థాయికి తగ్గట్లు కార్స్ కొంటారు. కేవలం కార్స్ మోడల్స్ నచ్చడమే కాదు, అందులో ఉండే ఫీచర్స్ కి ఫిదా అయిపోయి కార్స్ ని మార్చే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వీరి కోసమే ఢిల్లీలో 6 రోజులుగా ఆటో ఎక్స్పో జరుగుతోంది. అనేక భారతీయ కంపెనీలు సైతం ఈ ఆటో ఎక్స్పోలో తమ కార్స్ ని ప్రదర్శించాయి. ఇప్పటికే ఉన్న మోడల్స్ తో పాటు భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని రకాల మోడల్స్ కార్స్ ని ఈ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించాయి. మారుతి సుజుకి, హుండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ, కియా, స్కోడా ఇలా ఒక్కటేంటి అన్ని రకాల ప్రముఖ కంపెనీస్ తాము త్వరలో రిలీజ్ చేయబోయే వాహనాల వివరాలను ఎక్స్పోలో ఆవిష్కరించాయి. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు అప్డేటెడ్ డిజైన్, వీల్స్, అధునాతన సాంకేతికత, మైలేజ్, బ్యాటరీ బ్యాకప్ వంటి వివరాలను ఆటో ఎక్స్పోలో సందర్శించే ఔత్సాహికుల కోసం పెట్టి ఉంచారు. ఎప్పటి నుంచి తమ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి, ఆన్ రోడ్ ధర ఎంత అన్న వివరాలను ఆటో ఎక్స్పోలో పెట్టారు. భారత్ మండపం, యశోభూమి, గ్రేటర్ నోయిడా అనే 3 వేదికలపై ఎక్స్పో జరిగింది. ప్రెజెంట్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలవే కావడంతో భారత్ మార్కెట్లోకి త్వరలోనే రిలీజ్ అయ్యే అన్ని రకాల వాహనాలను ముందుగానే ఈ ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచారు. దేశీయ కంపెనీలే కాదు, గ్లోబల్ కంపెనీలైన టొయోటా, చైనా, BYD వరకు సుమారు 28 కంపెనీలు తమ కొత్త వాహనాలను ఆవిష్కరించారు. మారుతి సుజుకి, ఈవితారా, హుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టొయోటా సియోరా ఈవీ, విన్ఫాస్ట్ VF7, విన్ఫాస్ట్ VF9, BYD Celion 7, MG సైబర్ స్టార్ తదితర కార్స్ ఉన్నాయి. అలాగే MG M9, హీరో ఎక్స్యూమ్ 125R, హీరో ఎక్స్యూమ్ 160R, TVS అడ్వాంచర్ బైక్, బజాజ్ ఆటో నుంచి 2 CNG బైక్స్ ని ప్రదర్శనలో ఉంచారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్పో సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సందర్శకులు అన్ని కంపెనీల కార్స్ ని ఒకే చోట చూసేందుకు వీలు కలిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్స్ పై విజిటర్స్ కి మంచి అవగాహన లభిస్తోంది. ఇక కార్స్ కి సంబంధించిన ఫీచర్స్ ని ఆయా కంపెనీల ప్రతినిధుల వద్ద విజిటర్స్ అడిగి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పో పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్ల తయారీదారులు వాళ్ళు ఏదైతే ఎక్స్పో చేస్తున్నటువంటి ప్రతి కార్ను మనం చూడొచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్ల కంపెనీలు కూడా
ఇక్కడ తమ కార్లను ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు లేటెస్ట్ ఫీచర్స్, గతంలో ఎప్పుడు చూసినా సరే కారు ఉంటే చాలు అన్నట్టుగా ఉండేది, కానీ ఇప్పుడు సీన్ మారింది. ఖచ్చితంగా కారే కాదు, కార్ కలర్తో పాటు ఫీచర్స్, దాంతోపాటు ఇంకా అదనపు సదుపాయాలు ఏమున్నాయన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే టాటా వాళ్ళకు సంబంధించినటువంటి పెవిలియన్లో ఉన్నాం. నిజంగా ఈ పెవిలియన్లో చూడొచ్చు, అంటే ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఎక్స్పోను ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా టాటాతో పాటు సుజుకీకి సంబంధించినటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చారు. అంటే వాళ్ళు దేశంలో ఉన్నటువంటి వాహన రంగం కోసం కృషి చేసినటువంటి ప్రయత్నాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే నిజంగా అంటే ఇండియాలో వాహన ప్రియులను అత్యంత ఆకట్టుకునేటటువంటి కార్స్ ఏవైనా ఉన్నాయంటే టాటా కార్స్. నిజంగా టాటా కార్స్కి సంబంధించి ఏదైతే గతంలో ఒకప్పటి టాటా సియారాను అదిరిపోయే లుక్స్ అండ్ ఫీచర్స్తో రీఎంట్రీ చేస్తున్నారు. సో దాంతోపాటు ఏదైతే ప్రత్యేకంగా టాటాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటితో పాటు ఏదైతే ఫ్యూచర్ ఎడిషన్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు, ఎల్ఈడి లైటింగ్, వాటితో పాటు మరికొన్ని స్మార్ట్ లుక్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మారుతి ఈ విటారాకు ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్తో ఉండేటటువంటి మోడల్స్, డిఫరెంట్ లుక్స్ను కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా అంటే నిజంగా ఎంతో డిఫరెంట్గా ఉంది. అంతేకాదు కొత్త టెక్నాలజీ, వీటన్నిటిని చూసిన తర్వాత జనం మాత్రం ఎంతో అంటే ఈ కార్స్ కొనడమే కాదు, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ సందర్శకులంతా కూడా ఇప్పుడు ఎక్స్పోలో సందడి చేస్తున్నారు. దేశీయంగా కార్ల అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయి. అయితే ఈవీ మార్కెట్ కు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు అందిస్తారు. కార్ల అమ్మకాలు దేశీయ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో ఉన్నటువంటి కార్లు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఆల్టో టు ఆడి, దాంతోపాటు మారుతి టు మెర్సిడీస్ అన్నట్టుగా ప్రతి కారు మోడల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏ విధంగానైతే కార్స్ ఎక్స్పోలో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి మోడల్కి ఒక డిఫరెంట్. నిజానికి చెప్పాలంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే దేశంలో ఉన్నటువంటి కార్ల కంపెనీలే కాదు, విదేశీ కంపెనీలు సైతం ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఏదైతే కార్లకు సంబంధించినటువంటి ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ఎక్స్పో మాత్రం ప్రపంచ మార్కెట్లను ఖచ్చితంగా ఇది ప్రభావితం చేస్తుందని చెప్పి ఇప్పటికే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఇక మరోపక్క ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మార్కెట్ అంచనాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్స్పోలో ఒక ఏదైతే రెగ్యులర్ వెహికల్సే కాదు, కమర్షియల్ వెహికల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. బస్సులు, ట్రక్కులు, ఈ విధంగా ప్రతి మొబిలిటీ వెహికల్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల సందడి మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఎలక్ట్రిక్ యుగం. సో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెడుతూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు మనం దేశవ్యాప్తంగా చూసినటువంటి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటితో పాటు ప్రత్యేకంగా ప్రతి వెహికల్కి సంబంధించి కూడా గతంలో అంటే ఏ విధంగానైతే దేశంలో ఈ కొనుగోలుకు సంబంధించి చాలా తక్కువ వాహనాలు మాత్రమే కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు 2024-25 లెక్కల ప్రకారం దాదాపు 16,80,000 వాహనాలు అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే రోడ్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు టెక్నాలజీ పెరుగుతుంది. సో జర్నీ చేయాలనుకునేటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. అంటే గతంలో కారు ఉంటే చాలా అనుకునేవారు, కానీ ఇప్పుడు కార్తో సరిపెట్టుకోవట్లేదు. కార్లో టెక్నాలజీ కావాలి, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కార్లో కూడా ఇప్పుడు కంప్యూటర్ వాడేంత ఈజీగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా కార్లలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి. సో కలర్స్ విషయంలో కూడా ఎన్నో లేటెస్ట్ థీమ్స్తో కలర్స్ వస్తున్నాయి. ఎల్ఈడి టెక్నాలజీ, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటితోనే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి అన్ని నెక్స్ట్ జనరేషన్ థీమ్స్తోనే ఇప్పుడు గ్లోబల్ ఎక్స్పోలో సందడి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఏటా కేవలం 2,000 ఈవీ కార్స్ మాత్రమే అమ్మకాలు జరిగేవి, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారిపోయింది. ఏటా ఇప్పుడు దాదాపు 16 లక్షల ఈవీ కార్స్ అమ్ముతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.
పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు కార్లు తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి కార్స్ ఎక్స్పోలో మనం ఉన్నాము. కార్స్ ఎక్స్పోలో పెద్ద ఎత్తున కార్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కార్కి సంబంధించి అంటే గతంలో రోడ్స్ సరిగ్గా లేవు, కార్ల అమ్మకాలు, కార్లు కొనాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కాలం మొత్తం కూడా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో పెట్రోల్ డీజిల్ కొనాలనేందుకు ముందుకెళ్లేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత సిఎన్జి అంటే ముందుకు ఇంకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఏకంగా బ్యాటరీ కార్ల పైన మోజు పెరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు పొల్యూషన్ ఉండదు, మరోవైపు ఎటువంటి సౌండ్ కూడా ఉండదు. ఇది ప్రకృతికి సహకరించే విధంగా ఉంటుందనే ఆలోచనతో ఇప్పుడు బ్యాటరీ కార్ల కోసం పెద్ద ఎత్తున జనం కొనేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం దేశంలో ఇప్పటికే భారీగా బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మనం చూస్తున్నటువంటి కార్ చూడొచ్చు. అంటే హుండాయికి సంబంధించినటువంటి కార్లో, క్రెటాలో ఎలక్ట్రిక్ మోడల్ కొత్తగా ఇదే గ్లోబల్ మొబిలిటీ ఎక్స్ప్లోర్లో ప్రారంభం చేశారు. సో ప్రత్యేకంగా చూస్తే 10 ఏళ్ల క్రితం ఈ ఎలక్ట్రిక్ కార్లు కొనేటటువంటి పరిస్థితి అంటే 2800 మాత్రమే కార్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కాలం మారిపోయింది. అంటే 16,80,000 కార్లు ప్రతి ఏటా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా సరే ఈ కార్ల రేంజ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా వెళ్తాయి, అంటే వీటి డిస్టెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటూ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్ల రేంజ్ రోజు రోజుకు పెరుగుతుంది. అందులో ఉన్నటువంటి బ్యాటరీ కెపాసిటీతో పోలిస్తే సో గతంలో ఏ విధంగానైతే కొంత తక్కువ జర్నీ చేసేటటువంటి కార్స్ను మాత్రమే ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది బ్యాటరీతో. కానీ ఇప్పుడు ఏకంగా 400 నుంచి 500 కిలోమీటర్లు ఒకేసారి ఛార్జ్ పెడితే వెళ్ళొచ్చు అనే విధంగా కార్స్ రెడీ అవుతున్నాయి. అంతేకాదు అప్డేటెడ్ వర్షన్స్, నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్స్ వీటన్నిటినీ కలుపుతూ ఆధునాతన టెక్నాలజీని జోడిస్తూ కూడా సాఫ్ట్వేర్లో, కార్లలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది కార్లో చేసుకోవచ్చు అనే విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో మాత్రం కార్స్, ప్రత్యేకంగా బ్యాటరీ కార్స్ జనాలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఓపెన్ చేసిన జాస్ అలుకాస్ కి మన ఇంట్లో